యూట్యూబర్ అన్వేష్ పై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్వేష్ యూజర్ ఐడి వివరాలు సమర్పించాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులకు పోలీసులు లేఖ రాశారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి రిప్లై కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. కాగా ఇటీవల హిందూ దేవతలపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపిన సంగతి తెలిసిందే. విదేశాలలో ఉంటూ దేవీ దేవతలపై అన్వేష్ వివాదాస్పద కామెంట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. ఇక అన్వేష్ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలపై పంజాగుట్ట పిఎస్లో అన్వేష్ పై సినీ నటి బీజేపీ నేత కరాటే కళ్యాణ్ని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై బిఎన్ఎస్ సెక్షన్లు 352, 79, 299 ఐటీ చట్టంలోని 67 సెక్షన్ క్రింద కూడా కేసులను నమోదు చేశారు. ఇక అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్వేష్ పై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. అన్వేష్ను వెంటనే భారత్కు రప్పించాలని, అరెస్టు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన కామెంట్స్ను నిరసిస్తూ అన్వేష్ ఓ వీడియో చేశారు. అంతా బానే ఉంది కానీ ఆ వీడియోలోనే హిందువులు దేవతగా కొలిచే సీతమ్మ వారితో పాటు ద్రౌపది అమ్మవారిపై అన్వేష్ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందూ సంఘాలతో పాటు నెటిజన్లు కూడా ఆ వీడియోపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.